అలాగే మన రెండవ క్రిప్టో సమావేశంలో విన్ అయిన వారిలో చాలామంది 1584 చేయలేదు. వారికి ఇప్పుడు ఈ సీఈఓగా తీసుకోవడం జరగదు. ఇంకా వచ్చే నెలలో తర్వాత చేసినా అది కౌంటబుల్ కాదు. అంటే అలా ఐడియాస్ పడిస్తే కింద వాళ్ళు ఎవరెవరో చేస్తే అవుతున్నట్లు లెక్క. మనం కావాలని విన్ అవ్వాలని కష్టపడింది లేదు అని అర్థం. సో విషయానికి వస్తే వారిలో కొంతమంది చాలా సిన్సియర్గా చేస్తున్నారు. వాళ్ళందరినీ త్వరలోనే ఒక గ్రూప్గా చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి వారితో మన కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క భవిష్యత్తు కార్యకలాపాలన్నింటినీ చర్చించి వాటిని ఆచరించే విధంగా వెళ్ళే ఆలోచనతో ఉన్నాను. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారి మీద కూడా ఇదే ప్లాన్ని అనుసరించే ఆలోచనతో ఉన్నాను. రేపు మార్చి 31లోపు వచ్చి అందులో తన ప్రతిభను కనవచ్చిన వారి మీద కూడా ఇదే ఆలోచనతో ఉన్నాను. సీఈఓలుగా రాకపోయినప్పటికీ పనిలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్న మామూలు కస్టమర్ అంటే మామూలు అకౌంట్స్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. వారిని కూడా గుర్తించి అలాగే వారికి కూడా భవిష్యత్తులో మన కే ఎక్స్చేంజ్, కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇలా అన్నింటిలోనూ కూడా వీరిని మంచి పదవులు, మంచి బాధ్యతలు అప్పచెప్పి దానికి తగిన ఫలితం వారికి అందేలా చేయటంలో నేను చాలా చాలా ముందున్నాను, ఆలోచిస్తున్నాను కూడా, చేస్తాను, చేయగలిగిందే చెప్తాను. కాబట్టి మన కింద స్థాయిలో ఉన్నవారికి కూడా నేను వారిని తీసుకుంటాను. డెఫినెట్లీ ఈ వాయిస్ని మీ కింద లెవెల్స్ వరకు పంపించండి. మీరు పంపిస్తున్నారో లేదో కూడా తెలియడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ కింద స్థాయి వరకు మీరే తీసుకువెళ్ళాలి. నేనెవరినైతే నియమించుకున్నానో వారి ద్వారా నాకు ఫలానా వ్యక్తి పంపించారనేటువంటి దాన్ని నాకు చేర్చేలా ఉండాలి. అది చూసుకోండి. ఇది మనం చేసే అభివృద్ధిలో మొదటి పరీక్ష. మనం ఎదగాలంటే ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ ఉండాలి. చదివే స్కూల్ పిల్లలకు ఇన్స్పెక్షన్, 10 మంది చేత పనిచేయించే ఒక ఆ నాయకుడు ఇన్స్పెక్షన్, లేదంటే ఒక ప్రభుత్వాన్ని ఏలేటువంటి వారి కోసం ఒక రాష్ట్రపతిని గవర్నర్ని ఇన్స్పెక్షన్, ఈ దేశాన్ని ఏలే వారి కోసం రాష్ట్రపతిని ఇన్స్పెక్షన్గా పెడతారు. ఇది తప్పు కాదు. ఇది వారందరూ అనుసరిస్తున్న దాన్నే నేను అనుసరిస్తున్నాను. కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా కింద స్థాయిలోకి ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళండి. నేను కొంతమందికి నేను షేర్ చేస్తున్నాను. మిగిలిన వారందరికీ మీరు షేర్ చేయండి. అభివృద్ధి చేసుకుందాం రండి. అలాగే